అందరికీ నమస్కారం. ఈరోజు మేము మామిడి కోతకు వచ్చినాం. మామిడి కోతలు అనేది చాలా అపాయంతో కూడిన పండ్లు. మేము ఎట్ట ఎక్కుతామో చెట్టు ఎక్కి నేనే ఎక్కి కోస్తాను, మీకందరికి కూడా చూపిస్తాను. చెట్టు ఎక్కేది ఎంత కష్టమో మీకు తెలీదు, మాకు మాత్రమే తెలుసు. అది ఎవరికి తెలిసినా మాలాంటి లేబర్లకి. ఒక్కసారి నేను చూపిస్తాను, మీరు ఆపకుండా చూడండి. ఇట్లా చూడండి, ఇక్కడ చెట్టు ఎక్కి ఒకడు ఏ విధంగా కోస్తున్నాడో వాడు మూతి మాత్రం చూపిస్తలేదు. ఎంత అపాయంగా కోస్తున్నాడో ఒకసారి చూడండి. చాలా ప్రమాదమైన పనులు ఇవి, కానీ ఎంత ఇదిగా చేస్తున్నాడో చూడండి. అదేవిధంగా ఇవి కాయ పడతా ఉంది, ఈయన ఎంత ఈజీగా ఎక్కుతున్నాడో చూడండి. ఇది ఒంటి కొమ్మ, ఈ ఒంటి కొమ్మలో ఎక్కిపోతున్నాడు. అక్కడి నుంచి ఒకడు అట్ట తిరుక్కొని కాయ వేస్తున్నాడు. వాడి పేరు ఏం పేరు తెలిసినా మీరే చెప్పండి కామెంట్లో. కిరణ్ అతని పేరు. అప్పుడే దిగేసాడు వీడి కిందకి. చూడు, ఆయన కాయ దూటి పెట్టుకొని ఏకొమ్మ ఎక్కాలని చూస్తున్నాడు. ఎటో చూడు, వీళ్ళు చక్రవర్తి, మళ్ళొచ్చి వెంకటేష్. ఇతను వెంకటేష్. చూడండి, ఇది బేనిస పండు. బేనిస పండు అంటే బంగినపల్లి మామిడి పండు. దీన్ని తినేదాని వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం అనేసి అనుకుంటాం. దీన్ని తినేదాని వల్ల నాకు ఇప్పుడు ఒక 2 నెలలుగా తింటా ఉన్నాను. మామిడి పండ్లు అనేది తింటా ఉంటే నాకు ఎక్కలేని రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. వారంలో 2 రోజులు గ్లూకోజ్ ఎక్కించుకుంటున్నాను. అదేవిధంగా ఒళ్ళు నొప్పులు భయంకరంగా వస్తున్నాయి. అంటే మీరు మామిడి పండు తినేదాని వల్ల వస్తున్నది అనేసి అనుకుంటున్నారు. అది నిజం. ఈ మామిడి పండు తినేదాని వల్లనే ఇన్ని రోగాలు అనేది వస్తున్నది. కాబట్టి మీరు కూడా పరిమితంగా తిని ఆరోగ్యకరంగా ఉనండి. ఒక్కసారి చూడండి, ఈ విధంగా బేనిసకాయలు మామిడికాయలు నీయడం వల్లనే అనేక రోగాలు అనేది వస్తున్నది. ఇది సత్యం. కాబట్టి పరిమితంగా తినండి, ఆరోగ్యకరంగా ఉండండి. మా వానర్ వస్తున్నాడు చూడండి, నడిచి నడవ లేకుండా వస్తున్నాడు. ఇటు తీరేది ఇటు తీరా. మా అన్న, ఈయన పేరు రెడ్డన్న. రెడ్డన్న అంటే రెడ్డి కాదు, స్వచ్ఛమైన అడుగు చెంచులు రెడ్డన్న. ఈ రోజుతో మా కోతలు అయిపోయినాయి. ఈ రోజుతో ఈయన మా నుంచి దూరం అయిపోతున్నాడు. ఈయన ఇంకొక అడవికి వెళ్ళిపోతున్నాడు. మేము ఉండేది ఒక అడవి ప్రాంతంలో, ఈయన ఉండేది ఇంకొక అడవికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మాకందరికి ఒక ఫంక్షన్ చేసేసి పోతున్నాడు మా రెడ్డన్న. రేపా
వస్తే మంచిదే కదా. రేపు లేదు చూడండి, కాయ అనేది కొయ్యాలంటే ఈ విధంగా చిక్కాలు ఉంటాయి, ఈ విధంగా దోటు ఉంటుంది. ఇది ఎదురు, ఇది కమ్మి, మంచి టెంపర్ కమ్మి. ఈ విధంగా వల్ల అల్లుకోవాలి. ఈ విధంగా వల్ల అల్లుకొని కాయ కానీ మనం చెట్టు ఎక్కి కానీ కోసినామంటే కాయ అనేది ఎటువంటి పరిస్థితిలో దెబ్బ అనేది తగలదు. అదేవిధంగా ఈ మనిషి చూడండి, ఈయన ఏం చేసినాడు, ఒక కాయని ఎత్తి నా చేతిలో పెట్టినాడు. ఇది మీకు చూసేదానికి సొరకాయ మాదిరిగా అనిపిస్తుంది. ఇది సొరకాయ కాదండి, ఇది అసలైన కాయ మామిడికాయే. మామిడికాయల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, మనం చెప్పలేం. ఆ కాయల్లో ఇది ఏం కాయ అంటే బేనిసాకాయ, అంటే బంగినపల్లి మామిడికాయ. ఇది ఎట్ట కాదన్నా 1.5 కేజీ లేదా 1.5 కేజీ పైనే ఉంటుంది. ఇది మాగినాక తింటే ఒకరు తినలేము దీన్ని. ఎట్ట కాదన్నా ఇద్దరు మనసులో షేర్ చేసుకుంటే బాగా తృప్తిగా తింటాం, మళ్ళీ అన్నం తినలేం. ఇది వాస్తవం. దీనికంటే తింటే ఇటువంటి పండ్లు తింటే మనం ఆరోగ్యకరంగా జీవిస్తాం. ఇది మెయిన్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఎటువంటి మామిడి పండ్లు తినేదానికి అదృష్టం అనేది ఉండాలి. అది మొట్టమొదట తినేది ఎవరంటే మేము తినేస్తాం. మీరు సాధారణ మనుషులు మీరు తినలేరు. మధ్య తరగతి ప్రజలు ఎటువంటి మామిడి పండు కోరిన పండు మీరు తినలేరు. మేము తింటాం. ఎందుకంటే మేము లేబర్ కాబట్టి వానర్లకు తెలియకుండా చెట్లనే తినేస్తాం. మేము వానర్ ఉన్నా కూడా తెలియకుండా చెట్లు పైన ఎక్కి తినేస్తాం. మీరు తినేదానికి అవకాశం ఉండదు. మీరు కొన్ని తినాలంటే ఎట్ట కాదన్నా దీని రేటుని చెల్లించి మీరు తినాలి. ఇవి ఎంత రుచికరంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.